వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మా ఆదేశాలు పాటించకపోతే సిఎస్ జైలుకే అని చెప్పి సుప్రీంకోర్టు ఘాటైన విమర్శలు చేసింది. అక్కడి చెరువు దగ్గర నిర్మించి తాత్కాలిక జైలుకు వెళ్తాడు ఎవరు? ముఖ్యమంత్రి. ఇవాళ ఎందుకు అంత సీరియస్ అయింది సుప్రీంకోర్టు? సిఎస్ను జైలుకు పంపుతామని చెప్పేసి ఎందుకు అంత గట్టిగా చెప్తుంది అంటే, ఇవాళ జ్యుడిషరీలో మన అంత ప్రకృతి మీద అంత ప్రేమ పుట్టిందా, లేదంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాడ పెట్టాలనుకున్నదా, బీజేపీకి సహకరించాలనుకున్నదా? సో ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. వాటన్నిటిని చర్చించే ముందు మనకి మన ఛానల్ ఉద్యమ ఛానల్, మన ఛానల్ ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి భయపడదు, ఎవరికి సరెండర్ కాదు. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మన ఉద్యమానికి ఆర్థికంగా సహకారం అందించండి. ఇక విషయానికి వస్తే, వాళ్ళ సిఎస్ గారు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏమంటుంది, మీరు జైలుకు వెళ్ళాలంటే మీరు దాన్ని కోరుకుంటే మేము ఏం చేయలేము, వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుంది. మీరు కంచగచ్చబోలి వ్యవహారంలో సుప్రీం కీలక వాక్యాలు. సిఎస్ అక్కడ పరిశీలించి 16లో నివేదిక ఇవ్వాలి. 2-3 రోజుల్లోనే 100 ఎకరాల నరికివేత, హైకోర్టు రిజిస్ట్రార్ నివేదికలు ఇస్తుపోయే అంశాలు, నెమళ్ళు జింకలు పారిపోయినట్లు ఫోటోలు ఉన్నాయి. తదుపరి ఆదేశాలు ఇచ్చేదాకా పనులు చేయొద్దు. కంచగచ్చిబౌలిలో మీకు స్పష్టంగా కనబడుతుంది ఏంటిది? కంచగచ్చిబౌలి చెట్లను తొలగించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏంటి? ప్రభుత్వం పర్యావరణ శాఖ నుంచి అనుమతి తీసుకుందాం. చెట్లను నరికి వేత కోసం అటవీ అధికారుల నుంచి అనుమతులు పొందారా? రాష్ట్ర ప్రభుత్వము ఇలా నియమించాల్సిన అవసరం ఏంటిది? అధికారులను, వారికి అడవుల గురించి ఉన్న అనుభవం ఏంటి, అక్కడ నరికిన చెట్లతో ఏం చేస్తుంది, వీటన్నిటి మీద నివేదిక సమర్పించడం చెప్పింది. మరి ఇంత చెట్ల గురించి ఇంత కన్సర్న్ ఉన్న ఈ సుప్రీంకోర్టు, మరి ఒకవైపు ప్రవీణ్ పగడాల లాంటి వాళ్ళు చచ్చిపోతే, అంత రకంగా రోజు మీడియాలో గత వారం 10 రోజుల నుండి విపరీతమైన చర్చ జరుగుతుంటే ఎందుకు సుప్రీంకోర్టు మౌనంగా ఉంది? ఎందుకు సుమోటో కేసుగా ఎందుకు స్వీకరించలేదు? ఇక్కడ ఒక 2000 ఎకరాల భూమి గురించి, అక్కడ నెమల గురించి, లేదంటే అక్కడున్న ప్రకృతి జంతువుల గురించో చెట్ల గురించో అంత బాధపడుతున్న సుప్రీంకోర్టు, మరి అలా ప్రవీణ్ పగడాల విషయంలో ఎందుకు బాధపడడం లేదు? జైలుకు పంపిస్తా అంటున్నారు కదా సిఎస్ గారిని. మరి సరిగా మీరు పోలీసులు అక్కడ ప్రవీణ్ పగడాల లక్షలాది మంది ప్రజల యొక్క ఏదైతే తన యొక్క ఆధ్యాత్మిక చింతనను, తన మతాన్ని ప్రచారం చేసుకున్న వ్యక్తి, ఆయన చేసిన తప్పేందని, అసలు ఈ సంఘటన ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, మరి దీన్ని ఇవాళ మీరు సమగ్రంగా విచారణ చేపట్టండి అని చెప్పేసి ఎందుకు ఆదేశాలు ఇవ్వకపోతుంది? ఎవరైనా కోర్టుకు పోవాలా? సుప్రీంకోర్టుకు పోతేనే ఆదేశాలు ఇస్తుందా? సుమోటోగా స్వీకరించింది కదా ఈ అంశంలో. మరి సుమోటోగా ఎందుకు ప్రవీణ్ పగడాల విషయంలో సుప్రీంకోర్టు స్వీకరించట్లేదు? మంచి సంతోషమే. ఈ అంశంలో విద్యార్థులకు సంబంధించిన భూమి, విశ్వవిద్యాలయాలకు సంబంధించిన భూమి, అది ప్రజా అవసరాల కోసం కాకుండా విద్యా అవసరాల కోసము, పర్యావరణ పరిరక్షణ కోసము మీరు ప్రయత్నం చేయమని చెప్పి అడగడం తప్పు కాదు. నేను ఆ విషయంలో ఇవాళ చాలా స్పష్టంగా నేను అభినందిస్తున్నాను సుప్రీంకోర్టును. బట్ వాట్ అబౌట్ ప్రవీణ్ పగడాల? ఈ ప్రవీణ్ పగడాల విషయంలో సుప్రీంకోర్టు ఎందుకు సుమోటోగా దాన్ని స్వీకరించలేదు? ఎందుకు ఆ విషయంలో మనకు మొత్తం ప్రపంచమంతా, ఈవెన్ అమెరికా సైతం అక్కడికి వెళ్ళి అడ్వకేట్లను పంపిస్తా అంటున్నది. అమెరికా కూడా అక్కడున్న సెనేటర్లు స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా క్రైస్తవ సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఇవాళ ప్రశ్నించాయి. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రధానంగా స్పందించారు. ఈ భారతదేశంలో ఉన్న అన్ని క్రైస్తవ సంఘాలు కూడా
ఇవాళ ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుతున్నాయి. అసలు ఆయన ఎట్లా మిస్టరీ హత్యనా లేకపోతే యాక్సిడెంటా, ఈ అంశాన్ని నిష్పక్షపాతంగా తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టు ఎందుకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం లేదు? అంటే ఒక దళితుడైతే ఆయన చంపచ్చు ఎవరైనా, ఆయనకు మతం గురించి మాట్లాడే స్వేచ్ఛ లేదు, తన మతం గురించి చర్చ పెట్టే స్వేచ్ఛ లేదు. అంటే దళితులు అయినంత మాత్రాన వాళ్ళకు మత స్వేచ్ఛ ఉండదా? దళిత క్రైస్తవులు ఇవాళ అడుగుతున్న ప్రశ్న కూడా అదే. మీరు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, చివరికి ఓసీలు కూడా క్రైస్తవులు అయితే వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తున్నారు. మేమేం పాపం చేశాము దళితులం అని చెప్పేసి సుప్రీంకోర్టు తలుపు తట్టినా సరే 30 ఏళ్ళు దాటినా సరే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆ విషయం తేల్చట్లేదంటే దళితుల పట్ల సుప్రీంకోర్టుకున్న ప్రేమ ఏందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విశ్వవిద్యాలయం పట్ల మీకున్న ప్రేమను మేము అభినందిస్తున్నాం. సుప్రీం న్యాయ వ్యవస్థను ఈ సందర్భంగా అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ వాట్ అబౌట్ ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఎందుకు ఇంత సీరియస్గా స్పందించడం లేదు? ఎందుకు మీరు ఒక కనీసం సుమోటగా దాన్ని స్వీకరించి పోలీసులారా మీరు ఈ విషయంలో నిష్పక్షపాతంగా వివరించండి, అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వమా మీరు నిష్పక్షపాతంగా వివరించండి, వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పేసి ఒక్క మాట ఎందుకు మాట్లాడతలేదు సుప్రీంకోర్టు? ఇవాళ సిఎస్ను జైలు పంపుతా అంటున్నారు. ఏ విషయాల్లో? ఇక్కడ 400 ఎకరాల భూమి విషయంలో, యూనివర్సిటీ భూమి విషయంలో. సంతోషమే. ఇక్కడ మీరు చెట్ల గురించి, ప్రకృతి గురించి, విశ్వవిద్యాలయం గురించి అంత కన్సర్న్ మీరు చూపిస్తున్నప్పుడు ఒక రోడ్ల మీద దారుణంగా చంపేస్తే లక్షలాది మంది ఫాలోవర్స్ ఉండి ఇవాళ దేశంలోనే అంతర్జాతీయ స్థాయిగా సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల కేసు విషయంలో సుప్రీంకోర్టు ఇట్లాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదు? అట్లీస్ట్ సుమోటోగా ఆ కేసును స్వీకరించి నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయండి అని చెప్పి ఎందుకు మాట్లాడట్లేదు? సో ఇది వివక్ష కాదా? సుప్రీంకోర్టు వివక్షత కాదా? దళిత క్రైస్తవులకి ఈ రాజ్యాంగం ద్వారానే మీరు మతం మారితే మీకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి వాళ్ళ కులం మారకపోయినా సరే రాజ్యాంగంలో 1950 ఆర్డర్ పారా నంబర్ 3 పొందుపరిచిన ఆనాటి రాజ్యాంగకర్తలు బలవంతంగా రాష్ట్రపతి తనకున్న ఏవైతే పవర్స్ అధికారుల ద్వారా తాను ఆమె పార్లమెంట్ ఆమోదం లేకుండా చూపించిన ఈ రాజ్యాంగ వివక్షత వ్యతిరేక, రాజ్యాంగ పరమైన వివక్షత, దళిత వ్యతిరేక నిర్ణయం ఏదైతే ఉందో వాళ్ళకి రిజర్వేషన్లు మతం మారితే ఇవ్వద్దని, అంటే రాజ్యాంగమే వివక్షత చూపెడతాం, న్యాయ వ్యవస్థే వివక్షత చూపెట్టడం ఇంత మేరకు సమంజసం? ఏ మేరకు దీన్ని మనం స్వాగతించాలి? కాబట్టి సుప్రీం న్యాయ వ్యవస్థ ఒక కేసులో ఒక రకంగా, లేకపోతే ఇంకొక కేసులో ఒక రకంగా, లేదంటే హైకోర్టులు ఒక కేసులో ఒక రకంగా, ఇంకో కేసులో ఒక రకంగా స్పందిస్తే ముఖ్యంగా పీడిత వర్గాలైన, పేద వర్గాలైన, దళిత వర్గాలైన, అంటరాని వర్గాలైన ఆ ప్రజలకు న్యాయం చేయాల్సిన న్యాయ వ్యవస్థ సరైన న్యాయం చేయకపోతే వాళ్ళకు దిక్కెవరు? అందుకే ఇవాళ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేశమైన అమెరికా లాంటి దేశంలో ఉన్న లాయర్లు ఇవాళ స్పందించి ఆ విషయంలో మేము ముందుకు వస్తామని చెప్పేసి అంతర్జాతీయ క్రిమినల్ చట్టాల ప్రకారంగా ప్రవీణ్ పగడాల కేసును వాదిస్తాం, దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ శిక్ష పడకపోయినా అక్కడ శిక్షిస్తామని చెప్పేసి ఇవాళ అంతర్జాతీయ స్థాయి న్యాయస్థానంలో ఉన్న అడ్వకేట్లు ముందుకు వస్తున్నారు. కానీ ఈ దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ
అందులో సుప్రీం న్యాయ వ్యవస్థ ఎందుకు జోక్యం చేసుకోవడం లేదనేది కీలకమైన $1 మిలియన్ ప్రశ్న. సో కాబట్టి వాళ్ళ దళితులు అనే వాళ్ళు మనుషులుగా ఉన్నప్పుడు మనుషులుగా చూడని వాళ్ళకి మానవ హక్కులు ఉంటాయి, వాళ్ళకి ఈ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయి, వాళ్ళకి జీవించే హక్కు ఉంటుంది అనే అంశాన్ని ఇవాళ వాళ్ళకి మత హక్కులు ఉంటాయి అనే అంశాన్ని మనం మెజారిటీ ఈ దేశంలో మతములన్నీ సమానమే, మనుషులంతా సమానమే, కులం ఏదైనా మతం ఏదైనా జాతి ఏదైనా అదేదైనా మరి కేసుల విషయంలో కూడా సమానత్వంగా ముఖ్యంగా పీడిత వర్గాల కేసుల విషయంలో కూడా సుప్రీం న్యాయ వ్యవస్థ సమగ్రంగా నిజంగా రాజ్యాంగబద్ధంగా వివరించి ముఖ్యంగా మానవత్వంతో వివరించి ప్రవీణ్ పగడాల విషయంలో కూడా జోక్యం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా ఈ సందర్భంగా సుప్రీం న్యాయ వ్యవస్థలో వేడుకుంటున్నాను. జై భీమ్, జై ఫూలే, జై పెరియార్.